రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ దక్కిన సిరి. మల్లవరం అనే ఊరి పొలిమేరలలో ఒక పాడుబడిన పురాతన అమ్మవారి ఆలయం ఉండేది. ఆలయాన్ని ఎంతో కాలంగా ప్రజలు పూజలు పునస్కారాలు లేకుండా వదిలేయడంతో లోపలి భాగమంతా బూజు దుమ్ము ధూళితో నిండిపోయింది. ఆలయ పైభాగాన రకరకాల పిచ్చి మొక్కలు చిత్తవొత్తుగా పెరిగాయి. ఉన్న ఊరి వాళ్లతో పడక గుడి పూజారి పని పోగొట్టుకున్న పరంధామయ్య అనే అతను భార్య 2 చిన్నపిల్లలతో బతుకు తెరువు వెతుక్కుంటూ బయలుదేరి మల్లవరం పొలిమేర ప్రాంతాలు చేరాడు. అతడికి పాడుబడిన అమ్మవారి ఆలయం కంటపడింది. ఆ ఆలయాన్ని చూస్తూనే పరంధామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతడు భార్యతో, చూసావా, ఏదో అమ్మవారిని వెలివేసినట్టు పక్క గ్రామం వాళ్ళు ఈ ఛాయలకే వస్తున్నట్టు లేదు. మనం ఆలయాన్ని శుభ్రపరిచి ఇక్కడే స్థిరపడదాం. అమ్మవారు మనకు కరుణించకపోదు అన్నాడు. పూజారి భార్య అందుకు సంతోషంగా ఒప్పుకున్నది. పిల్లలు, భార్య, పరంధామయ్య కలిసి వారం రోజులు తిరగకుండానే ఆలయాన్ని శుభ్రం చేసి అమ్మవారికి కొత్త దుస్తులు కట్టబెట్టి అలంకరణ చేశారు. తరువాత ఒకనాటి ఉదయం తుప్పుపట్టిన ఆలయపు గంటను గణగణా మోగించారు. అమ్మవారి ఆలయంలో ఒక పూజారి చేరాడని, ఆలయం బాగుపడిందని తెలుసుకున్న గ్రామంలోని భక్తులు రోజు ఆలయానికి వచ్చిపోసాగారు. వాళ్ళు అక్కడ కానుకలుగా ఇచ్చి వెళ్లే డబ్బులతో పరంధామయ్య కుటుంబం సుఖంగా బతకసాగింది. 4-5 నెలలు గడిచాయి. ప్రారంభంలో ఒక వింతగా వచ్చిన భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోసాగింది. పరంధామయ్యకు తిరిగి గడ్డు రోజులు మొదలయ్యాయి. అతడు ఒకనాటి రాత్రి భార్యతో, బతుకు తెరువుకు మల్లవరం వదిలి మరేదైనా గ్రామం పోదామని చెప్పాడు. సంగతి తెలుసు గనక ఆమె సరేనని తల ఊపింది. తరువాత అందరూ నిద్రపోయారు. ఒక రాత్రివేళ అమ్మవారు కలలో పరంధామయ్యకు ప్రత్యక్షమయ్యింది. అతడు ఎంతో భక్తితో ఆమె ముందు మోకరిల్లి, అమ్మా, నా వల్ల ఏదైనా అపరాధం జరిగితే మన్నించు. నా పొట్ట కోసం శిథిలావస్థలో ఉన్న నీ ఆలయానికి ఒక రూపుదిద్దాను. కానీ నాకు మళ్ళీ పొట్టగడవని రోజులు ఎదురైనాయి. అందువల్లనే ఈ ఊరి వదిలిపోవాలనుకుంటున్నాను. నీకిష్టం లేకపోతే ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. ఆ మాటలకు దేవి మందహాసం చేసి, నా ఆలయానికి తిరిగి అలనాటి కళ తెచ్చిన నువ్వంటే నాకెంతో వాత్సల్యం. నేనిప్పుడు నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఈ ఆలయం రేపు సూర్యోదయం సమయంలో నిలువునా కూలిపోతుంది. నువ్వు వెంటనే నా విగ్రహం పాదాల కింద తవ్వు. అక్కడ ఆలయం ఉచ్చదశలో ఉన్నప్పుడు నేను ధరించిన నగలు, ఆభరణాలు ఉన్నవి. వాటిని తీసుకుని మరెక్కడికైనా పోయి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించు. నేను ఈ ఆలయాన్ని విడిచిపోతున్నాను అని చెప్పి అదృశ్యమైంది. పరంధామయ్య నిద్ర మేల్కొని భార్యకు తన కల గురించి చెప్పాడు. ఇద్దరూ కలిసి విగ్రహం పాదాల కింద తవ్వగా అక్కడ అమ్మవారు చెప్పినట్టే చాలా నగలు దొరికాయి. వాళ్ళు వాటిని జాగ్రత్తగా మూట కట్టుకుని సంతోషంగా పిల్లలిద్దరితో ఆలయం బయటికి వచ్చారు. ఆ సమయంలో సూర్యోదయం అవుతున్నది. అంతలో 3 దొంగలు అక్కడికి వచ్చి పరంధామయ్యకు కత్తులు చూపించి, నీ చేతిలో ఉన్న మూట, ఇతర పాత్ర సామానులు గొడవ చెయ్యకుండా ఇచ్చేయి అన్నాడు. ఇన్నాళ్లకు అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రాప్తించిన సిరి దొంగల పాలవుతుందన్నందుకు పరంధామయ్య చాలా బాధపడ్డాడు. అయినా తనకు అనుభవించే యోగం లేదని మనసును సరిపెట్టుకుని అతడు దొంగలకు నగల మూట ఇవ్వబోతుంటే అతడి భార్య చప్పున మూట లాక్కుని ఆలయంలోకి విసిరేసింది. మూట కింద పడుతూనే అందులోని బంగారం నగలు నేల మీద చెల్లాచెదురై దగదగా మెరవసాగినాయి. అంత బంగారం చూడగానే దొంగల కళ్ళు ఆనందంతో జిగేలుమన్నవి. వాళ్ళు చిన్నగా చప్పట్లు చరిచి ఒక్క దూకున ఆలయంలోకి వెళ్ళారు.
ఆ సమయంలో ఉదయ సూర్యకిరణాలు ఆలయం మీద ప్రసరించినాయి. మరుక్షణం ఆలయం పెద్ద శబ్దంతో కూలిపోయింది. దొంగలు ముగ్గురు రాళ్ల కింద పడి మరణించారు. పరందామయ్య అమ్మవారి మహత్తుకు ఆశ్చర్యం చెందాడు. అతడు కూలిన రాళ్లను తొలగించి అమ్మవారి నగలను ఏరి ఒక మూటగా కట్టి భార్యకిస్తూ, ఆ తల్లి దయ వల్లే నీకు సమయానికి నగల మూటను ఆలయంలోకి విసిరేవేయాలన్న బుద్ధి కలిగింది. అలా కాకపోతే ఈ సిరి మనకు దక్కేది కాదు అన్నాడు. తరువాత అతడు అమ్మవారిని మరోసారి ప్రార్థించుకుని భార్యా బిడ్డలతో మరొక ఊరుకు ప్రయాణమయ్యాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?